I'm Prabhu from Suman TV. Sir, I have one question, one compliment, one complaint, and one question. Let me start with my compliment. తెలుగు జాతి ఒకటి ఉందని చెప్పినవాడు నందమూరి తారక రామారావు గారు అయితే తెలుగు సినిమా ఒకటి ఉందని ప్రపంచానికి చెప్పిన వ్యక్తిగా రాజమౌళి గారు ఈజ్ నౌ బీయింగ్ రికగ్నైజ్డ్ అండ్ హీఈస్ బీయింగ్ హైలైటెడ్. దీనికి మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనేది నా సెకండ్ ఇది అయిపోయిన తర్వాత మాట్లాడదాం. నెక్స్ట్, మీరు సినిమా కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి స్టూడెంట్ నెంబర్ నుంచి ఇప్పటి వరకు కూడాను ద మీడియా హీస్ బీయింగ్ వెరీ వెరీ లవ్లీ అండ్ ఫ్రెండ్లీ టు యూ అండ్ యూ ఆర్ ఆల్సో పేయింగ్ ద సేమ్. బట్ టుడే మీతో సినిమా తీయాలంటే ప్రొడ్యూసర్ 4 years 5 years వెయిట్ చేయాల్సి వస్తుంది. బట్ టుడే ద మీడియా వెయిటెడ్ ఫర్ యూ ఫర్ 5 hours సిన్స్ 1 o'clock టు స్టిల్ నౌ. Is the reason but because of the miscommunication or because of you have given a wrong program or we are given a wrong program? I don't know what is that. That I want a small clarification from you, please. And next, మీరు ఇందాక మాట్లాడేటప్పుడు ఒకటి అన్నారు, యానిమేషన్ అనేటువంటిది జపాన్లో కానీ చైనాలో కానీ డెవలప్ అయినంతగా ఇండియాలో డెవలప్ అవ్వలేదు. బట్ దిస్ ఐ హోప్ దట్ దిస్ సిరీస్ విల్ క్యారీ దట్ టు ద ఎంటైర్ వరల్డ్ అని చెప్పారు. డూ యూ రియల్లీ what believe or are confident that this series will take it to the Indian cinema, Indian animation to the next level? దాని మీద మీకున్న కాన్ఫిడెన్స్ ఏంటి? ఫస్ట్ దానికి థ్యాంక్ యూ అండి. సెకండ్ దానికి సింపుల్ థ్యాంక్స్ కొంచెం చెప్పండి సార్. సెకండ్ కొంచెం చెప్పండి. సెకండ్ దానికి ఐ వాజ్ గివెన్ టైమ్ at 5:30. యు ఆర్ గివెన్ 5:30. దెన్ 5:30. You are given time at 5:30, but we are set at 1:30, sir. Sorry, I don't know. I don't know. It is. So I given 5:30. I was here at 5:30. ఎందుకంటే but we had a wonderful time with him all these years. ఎప్పుడు కూడా ఆయన మా టైం తీసేయలేదు. Sir, he has no idea about it, sir, and he's already apologized for it. So if you can No apologize, sir. Please apologize అదంతా వద్దు సార్. Just we want to know how the press meets are being organized, and I want to make it a point that it should not happen. Definitely, sir. It is noted, and yes. ఏంటి ఎపిసోడ్ చూడటం కాదు. All right. Can we move forward to the yes. We have a next question. If you can please stand up and రాజమౌళి గారు, మీ పేరు ఏంటి చెప్పండి and introduce yourself. తారక్ ఫ్రమ్ పబ్లికేషన్ పేరు కూడా చెప్పండి. తారక్ ఫ్రమ్ ఎన్టీవీ సార్. యాక్చువల్లీ బాహుబలి అనేది తెలుగు వాళ్ళకి ఒక సినిమా కాదు సార్. ఇట్స్ ఎన్ ఎమోషన్. అంటే దాదాపు 9 yearsగా మేము ఫీల్ అవుతున్న ఒక ఎమోషన్. ఇట్స్ అవర్ ప్రైడ్ అనమాట. యాక్చువల్గా ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ వస్తే 6 గంటలు దాని కోసం వెయిట్ చేస్తాం. బాహుబలి 1 and 2 వేస్తే మళ్ళీ 6 గంటలు కూర్చొని చూస్తాం. ఈ రెండింటికి మేము 6 గంటలు అనేది చూస్తాం. మిగతా దేనికి కూడా టీవీ ముందు 6 గంటలు కూర్చోవడం అనేది ఇంపాసిబుల్. అయితే మాకు 9 సంవత్సరాలు కనెక్ట్ అయిపోయింది ఏంటంటే ప్రతి క్యారెక్టర్ వాళ్ళ వాయిస్ ఇవి బాగా ఇదైపోయినాయి. ఈ సిరీస్లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్, హానెస్ట్గా చెప్తున్నాను, మిగతా క్యారెక్టర్స్ అన్నీ ఓకే, కానీ మెయిన్ క్యారెక్టర్స్ అయిన కట్టప్ప అండ్ బాహుబలి ఎవరైతే ఉన్నారో వాళ్ళవి మాత్రం కొంచెం ఫేస్ కట్స్ కూడా కొంచెం డిఫరెన్షియేట్ చేసినట్టు అనిపించింది సార్. ఇంకోటి ఏంటంటే ఆ బాహుబలి క్యారెక్టర్లో మీకు బాగా ఇష్టమైన ధోని గారి పోలికలు కొన్ని కనిపించినాయి మాకు. అది కావాలని చేశారా, ఇంటెన్షనల్గా చేశారా, ఎలా జరిగింది సార్ అది? లేదు, ఇంటెన్షన్ ఏం లేదండి. ప్రాబ్లీ క్రియేట్ చేసినప్పుడు ద క్రియేటర్స్ వాళ్ళు క్రియేట్ చేసినప్పుడు నాకులాగే ఆ క్రియేటర్కి కూడా ధోని అంటే చాలా ఇష్టమేమో. సో మనకి ఇష్టమైన వాళ్ళు తెలిసినప్పుడు వాళ్ళని అనుకరించడం ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. ప్రాబబ్లీ దట్స్ హౌ దే డిడ్ ఇట్. యువర్ ఫస్ట్ క్వశ్చన్ వాజ్ ఓకే. ద వాయిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ అండ్ ఇందాక చెప్పినట్టు వీ హ్యావ్ ఫర్ ఎ ఫ్రాంచైజ్ టు కంటిన్యూ బియాండ్ అస్. మన తర్వాత కూడా అవి ముందుకు వెళ్ళాలంటే మన ఈగోని, మన ప్రేమని రెండింటిని కూడా కొంచెం పక్కకి వెనక్కి లాక్కొని వీ హ్యావ్ టు గివ్ ఇట్ టు ద నెక్స్ట్ సెట్ ఆఫ్ క్రియేటర్స్. సో దట్స్ అ కాన్షియస్ డెసిషన్ టు డూ దాట్, టు గివ్ ద వాయిసెస్, ద డైరెక్షన్, ద స్టోరీ రైటింగ్ ఫర్ అదర్స్, టు ఫీల్ ద soul of the film but not take anything from it but just carry it forward. That is the reason. సార్, అయితే యాక్చువల్గా ఇందాక మీరు ఒక మాట అన్నారు, అంటే ఫస్ట్ నేను నా చేతుల్లో నుంచి స్టోరీ కానీ ఏది వెళ్ళకూడదు అనుకున్నాను. బట్ ఆఫ్టర్ దట్ ఐ రియలైజ్డ్ అని చెప్పాను. అంటే మహేష్ బాబు గారి స్టోరీకి సైమల్టేనియస్గా డిస్కషన్స్ జరగడం వలన అది ఇవ్వాల్సి వచ్చిందా లేదంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ 9 years ఈవెన్ బిఫోర్ RRR. 9 years ముందు నుంచి. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ యానిమేషన్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆల్ అదర్ ప్లాట్ఫామ్స్ దట్ ద బాహుబలి ఈస్ గోయింగ్ టు
go forward. It's not just the animated series. Bahubali world is going to expand into many other media, వేరే మీడియాలో కూడా రాబోతుంది. బట్ దిస్ ఇస్ నాట్ ద ప్లాట్ఫామ్ టు టాక్ అబౌట్ దట్. అందుకని జస్ట్ దీని గురించి చెప్తున్నాను అంతే.